శ్రీరామజయం శ్రీ గురుభ్యో నమ. శ్రోతలందరికీ మనం ఆత్మీయంగా జరుపుకుంటున్న ఈ శ్రీరామ వైభవ ప్రకటం అనే కార్యక్రమానికి ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నాను. నేటి రోజున మనం చక్కగా భక్త రామదాసు వారు రచించిన దాశరథి శతకం నుండి శ్రీరామనామ వైభవాన్ని గురించి తెలుసుకుందాం. ఆ ప్రయత్నంలో భక్త రామదాసు వారు రచించిన కొన్ని పద్యాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దారుణ పాతకాబ్ధికి సదా బాడవాగ్ని భవాకులార్తి విస్తార దవానలాచికి సుధారస వృష్టి దురంత దుర్మతాచార భయంకరాటవికి చండ కఠోర కుఠార ధార నీ తారకనామమెన్నుకొన దాశరథి కరుణాపయోనిధి. ఎంత అందమైన పద్యం కదూ. అసలు ఆ మకుటం ఎంత అందంగా పెట్టారు భక్తరామదాసు వారు. అందుకనే కంచెర్ల గోపన్న గారు భక్తరామదాసు కాగలిగారు. ఇక్కడ దాశరథి అంటే దశరథుని కుమారుడా, కరుణాపయోనిధి కరుణా సముద్రుడా అని సంబోధిస్తున్నారు రామచంద్రమూర్తిని. ఆ కరుణా సముద్రుడిని సంబోధిస్తూ ఆయన నామం గురించి ఆయనకే తెలియని కొన్ని వింతలు ప్రకటిస్తున్నారు. తద్వారా మనందరికీ ఆ నామ వైభవాన్ని గురించి తెలుపుతున్నారు రామదాసు వారు. ఏమంటున్నారు? నీ తారకనామం స్వామి అంటే నీ నామం ఎవరైతే జపిస్తారో వారందరూ తరించటం తథ్యం. వారు నీ నామాన్ని జపించిన మీదట నీ నామమే వారికి తరణహేతు అవుతున్నది. ఏదో కర్మనో ఏదో యోగాన్నో వారికి అవలంబించవలసిన అవసరం లేదు. భక్తితో ప్రేమతో ఆర్తితో రామ 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 అని నీ నామాన్ని తలిస్తే చాలు. అటువంటి భక్తులు తరిస్తూ ఉన్నారు, తరిస్తున్నారు, తరిస్తూనే ఉంటారు. ఎప్పటికీ తరిస్తూనే ఉంటారు. అయితే నీ తారకనామం ఏదైతే ఉందో అది దారుణ పాతకాబ్ధికి బాడబాగ్ని వంటిది. అంటే పాతకములు అంటే ఘోర పాపములు. అటువంటి దారుణమైన ఘోర పాపాలతో నిండిన సముద్రానికి అగ్ని వంటిది. అంటే అటువంటి సముద్రాన్ని ఎండగట్టేది నీ నామం. మనందరికీ బాధ ఉంటుంది కదా, అయ్యో రామ ఎన్నో పాపాలు చేశాను, నన్ను అక్కున చేర్చుకోవా, నేనంత పాపాత్ముడినా, నన్ను పునీతాత్ముడిని చెయ్యవా అనుకుంటూ ఉంటాం కదా. అప్పుడు మొట్టమొదట గుర్తుకు రావలసింది ఇదే పద్యం. మొట్టమొదట గుర్తుకు రావలసింది ఇదే రామనామం. రామాని ఒక్కసారి అంటే మనం ఇతపూర్వం చేసిన పాతకములు ఎన్నున్నా కూడా అవన్నీ దహించుకుపోతాయని దారుణ పాతకాబ్ధికి సదా బాడబాగ్ని అనే పాదం ద్వారా సూచిస్తున్నారు రామదాసు వారు. అలాగే నీ నామం ఏదైతే ఉందో రామ, అది మామూలు నామం కాదు సుమా, తారకనామము. ఆ తారకనామము భవాకులాత్తికి విస్తార దవానలాచ్చికి సుధారస వృష్టి. ఓ రామ, ఏదైతే భవా అంటే భవసాగరం ఉందో అది సదా మమ్మల్ని పీడిస్తూ దవానలల్లా ఏదైతే ఉందో దాని పాలిటి అమృత రస వృష్టి అంటే అమృత వర్షము నీ నామం. దానిలో తడిస్తే చాలు రామా, ఒక్కసారి మా మనస్సంతా చల్లబడుతుంది, ఈ భవాగ్ని అంతా శమిస్తుంది అంటున్నారు. దురంత దుర్మదాచార భయంకరాటవికి చండ కఠోర కుఠారధార. ఏదైతే ఈ దురంత దుర్మతాచార అంటే మేము ఇతపూర్వం చేసిన ఎన్నో దురంతాలు, పాటించిన అనాచారాలు ఇవన్నీ అడవిలా పేరుకుపోయాయి. ఈ అడవి పాలిటి ఘోరమైన గొడ్డలి నీ నామం. అంటే ఈ అడవిని సైతం చెడకగలిగింది నీ నామం. ఏమి చేయలేదయ్యే నీ నామం. నీ నామము మా పాలిటి దారుణ పాతకాబ్ధికి బాడబాగ్ని వంటిది. నీ నామము మా పాలిటి భవాకులాతి విస్తార దవానలాచికి సుధారస వృష్టి వంటిది. నీ నామము దురంత దుర్మతాచార భయంకరాటవికి చండ కఠోర కుఠార ధార. అటువంటి నీ తారకనామాన్ని నేనెల్లప్పుడూ భజిస్తున్నాను. మరి ఇంత అందమైన పద్యం చదువుకున్న తర్వాత ఆ నామము ఎవరెవరిని తరింపజేసిందో కూడా ఒకానొక పద్యంలో రామదాసు వారు చెప్పి ఉన్నారు. దాన్ని కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. హరునకు న విభీషణు కద్దిజకున్ తిరుమంత్ర రాజమై కరికి నహల్యకున్ నృపదకన్యకు నార్తి హరించు చుట్టమై పరిగిన ఎట్టి నీ పతిత పావన నామము జిహ్వపై నిరంతరము నటింపజేయుమిక దాశరథి కరుణాపయోనిధి. ఎంత ఆర్తి చూడండి పద్యంలో.
నా జిహ్వపై నిరంతరము నటింపజేయుమిక. అంటే నీ నామం యొక్క వైభవాన్ని తెలుసుకున్నాను స్వామి. నీ నామము ఇతపూర్వం ఏ ఏ భక్తులను తరింపజేసిందో కూడా తెలుసుకున్నాను స్వామి. అలా తెలుసుకున్న మీదట నీ నామాన్ని అనకుండా ఉండగలిగే స్థితిని నాకు కల్పించవద్దు. నిరంతరం నీ నామాన్ని అంటూనే ఉండాలి. నేను నీ నామామృతంలో తరిస్తూనే ఉండాలి అని ఆర్తిని ప్రకటిస్తున్నారు రామదాసు వారు. ఇంతకు ఎవరెవరిని తరింపజేసింది దివ్యనామం? హరునకు, అవ్విభీషణుకు, అద్రిజకున్ తిరుమంత్రరాజమై. శివపార్వతులు సతతం ఆ నామాన్నే జపిస్తూ ఉంటారు, మనస్సులో ఆ దివ్య రూపాన్నే ధ్యానిస్తూ ఉంటారు అనేది దీనిలోని భావం. అలా కాకుండా రాక్షస సంతతికి చెందినవాడైనా కూడా విభీషణుడు సంతతము ఈ రామనామాన్ని జపిస్తూ తరిస్తూ ఉంటాడు. అలాగే కరికి, అంటే గజేంద్ర మోక్షంలోని కరి, దాన్ని కూడా మొసలిపట్టు నుంచి విడిపించింది నీ నామమే కదా స్వామి అని పూర్వావతారాన్ని స్మరింపజేస్తున్నారు భక్త రామదాసు వారు. అలాగే అహల్యకున్, అంటే సాక్షాత్తుగా రామావతారమే. రామావతారంలో రాయిలా పడి ఉన్న అహల్యామాతకు తిరిగి చేతనత్వాన్ని కలిగించింది మరి నీ నామమే కదా. ఎన్నో వేల యుగాలుగా నీ నామాన్ని జపిస్తూ తద్ధ్యానంలో మునిగి ఉంటే నువ్వు తన ముందు సాక్షాత్కరించి తనకు తిరిగి చేతనత్వాన్ని కలిగించావు కదా, తను అనుగ్రహించావు కదా. మరి దానికి ఏమి హేతువైంది? నీ నామస్మరణే కదా. ఆ నామాన్ని మరి నా జిహ్వపై నిరంతరము నటింపజేయవయ్యా. ఇత పూర్వం తెలిసో తెలియకో నీ నామాన్ని చెప్పకుండా ఉండి ఉంటాను. ఈ వైభవం తెలిసిన మీదట నీ నామాన్నే చెబుతూ ఉండే యోగాన్ని నాకు కల్పింపజేయి అని కోరుకుంటున్నారు భక్తరామదాసు వారు. అలాగే ద్రుపద కన్యకు ఆర్తి హరించు చుట్టమై. ఈ కరికి, అహల్యకి, ద్రుపద కన్యకి ఆర్తిని హరించిందంట. అంటే వారు ఏదో క్లేశాన్ని పొంది నీ నామాన్ని చెప్పారయ్యా, వారికి ఆ క్లేశాన్ని తొలగించి అమృతత్వాన్ని ప్రసాదించావు. ద్రుపద కన్య కూడా ఒకనాడు నిండు సభలో తన ఘోర అవమానం జరుగుతుంటే కృష్ణా అని ఎలుగెత్తి పిలిచింది. అయితే ఆ కృష్ణావతారంలో రామచంద్రమూర్తి ఆ కృష్ణ అనే నామానికి అనుసంధానింపబడి రక్షించాడు ఆ ద్రుపద కన్యను, అంటే ద్రౌపదిని అని చెబుతున్నా అనమాట. అంటే పూర్వావతారాలను కూడా స్మరింపజేస్తున్నారు. కృష్ణుడైనా, రాముడైనా, విష్ణువైనా, నరసింహుడైనా, వామనుడైనా, పరశురాముడైనా అంతర్హితంగా నిగిడి ఉన్నది అదే నారాయణ తత్వం అని ప్రకటిస్తున్నారు భక్త రామదాసు వారు. అలాగే ఈ విధంగా పరగిన ఎట్టిని పతిత పావన నామము. కొందరికేమో తిరుమంత్ర రాజమైంది, నిరంతరం వారు జపిస్తూ తరిస్తూనే ఉన్నారు, నిరంతరం వారు అమృతత్వాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. మరికొందరు ఆర్తులై ఒక కోరిక కోసం నిన్ను ఆశ్రయించి నీ నామాన్ని జపించారు. మరి ఈ ఇరు కోవలకు చెందిన వాళ్ళని తరింపజేసేది నీ నామం, తరింపచేసినది నీ నామం. అటువంటి నీ పతిత పావన నామాన్ని నిరంతరం నా జిహ్వపై నటింపజేయుమయ్యా. ఇకపై నీ నామాన్ని ఎడబాసి నా జిహ్వ ఉండరాదు అని ఒక తీర్మానాన్ని జారీ చేసుకుంటున్నారు తనకు తానుగా భక్తరామదాసు వారు. అలాగే మకుటంలో దాశరథి కరుణాపయోనిధి అని సంబోధించుకుంటున్నారు. ఇక ఇటువంటి నామ మాహాత్మ్యాన్ని తెలుసుకున్నాం. ఆ నామ ప్రభావం చేత ఎవరు ఎవరు ఎలా రక్షింపబడ్డారో కూడా తెలుసుకున్నాం. మరి ఈ నామాన్ని నిరంతరము మన జిహ్వపై నటింపజేసుకుంటే మనకు కలిగే లాభం ఏమిటో కూడా ఒక పద్యంలో రామదాసు వారు చాలా చిత్రంగా చెప్పారండి. ఈ నామాన్ని నిరంతరం ఈ పద్య రూపంలో అనుకుంటూనే ఉండాలి అంటారు పెద్దలు. ముప్పున కాలకింకరులు ముంగిట నిలిచిన వేళ, అంటే దాదాపు ఇక జీవుడికి అవసాన కాలం దాపురించి మంచాన పడ్డాడనమాట. అటువంటి కాలంలో ఎవరొచ్చి ముంగిట నిలుస్తారు? యమకింకరులు వచ్చి ముంగిట నిలుస్తారు. రోగముల్ గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ, అటువంటప్పుడు బిడ్డ, చెల్లి, అక్క, అత్త, మామ అని నోరారా పిలవాలనున్నా కూడా కఫం గొంతులో అడ్డుపడి పిలవలేకపోతాడు జీవుడు. జర్జరీభూతం అయిపోతుంది జీవుడి యొక్క శరీరం అటువంటి అవసాన దశలో. బాంధవుల్ కప్పిన వేళ, ఇక రేపో మాపో వెళ్ళిపోతాడు శరీరాన్ని విడిచి అని తెలుసుకోగా ఎక్కడి నుండో వస్తారు బంధువులంతా కూడి. వాళ్ళందరూ చుట్టూ నిలుచుని ఊపిరి ఆడకుండా చేస్తారు, మరింత ఇబ్బంది పెడతారు ఆ జీవుణ్ణి. నీ స్మరణ గల్గునో కల్గదో, అటువంటి అతి సున్నితమైన పరిస్థితిలో రామా నువ్వు గుర్తొస్తావో లేదో స్వామి, నేను ఇప్పుడు కాకుండా ఈ బాధ్యతలన్నీ
అన్నీ చక్కబెట్టిన తర్వాత రామనామ స్మరణ చేద్దాము అని పూనుకుంటే అవసాన దశ సమీపిస్తే ఇటువంటి అవస్థే కలిగి నీ నామం గుర్తొస్తుందో లేదో అని బాధపడుతూ నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన, అందుకని బలంగా ఉన్ననాడే నీ భజన చేయటం మొదలు పెడతానంటే నీ నామాన్ని చెప్పుకోవడం మొదలెడతాను. అది ఒక సాధనగా మారి నిరంతరం నీ నామాన్నే చెబుతూ ఉంటే పోను పోను అవసాన దశలో కూడా ఎటువంటి అవస్థ కలిగినా కూడా నీ నామమే నాకు స్ఫురణకు వచ్చి అది నీ యొక్క సాహిత్యాన్ని నాకు అందజేయుగాక అని దాశరథి కరుణాపయోనిధి. అటువంటిది నీ నామస్మరణ మహాత్మ్యము, నీ నామ ప్రభావము ఏ ఏ జీవుణ్ణి ఎలా తరింపజేసిందో కూడా తెలుసుకున్నాను కాబట్టి నీ నామాన్ని చెప్పకుండా ఉండలేకపోతున్నాను స్వామి, నీ తత్వాన్ని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను స్వామి అని చెప్పుకుంటున్నారు అతి రమ్యంగా ఈ రామదాసు వారు. ఇంతటితో ఈ రామనామ వైభవ ప్రకటనాన్ని ముగించుకొని తదుపరి ఎపిసోడ్లో మరింతగా రామనామ వైభవాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత చెప్పుకున్నా తనివి తీరనిది ఈ రామనామ వైభవం. పైగా దాశరథి శతకంలో శ్రీరామదాసు వారు మరీ మరీ అనుభవించి రాసుకున్నారు వందల పద్యాలుగా ఈ యొక్క రామనామ తత్వాన్ని, రామనామ వైభవాన్ని, అసలు రామతత్వాన్ని. కాబట్టి కాస్త విరామం తర్వాత మళ్ళీ ఇదే రామనామ వైభవాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. శ్రీరామజయం.